వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్. जोहार बाबा साहब डॉक्टर बी आर अंबेडकर जोहार बाबा साहब डॉक्टर बी आर अंबेडकर जोहार बड़ू बलहीन वर्गाల ఆశా జ్యోతి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ जोहार नव भारत రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ దేశానికి ఒక ముఖ్య ప్రముఖ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, ఒక రాజకీయ నాయకుడు, ఒక సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాలకి ఆశాద్వీపమైన అంబేద్కర్ గారు ఈ దేశానికే ఒక తలమానికగా ఉండేసి ఒక భారత రాజ్యాంగ శిల్పకర్త. ఇటువంటి మహానాయకుడిని గుర్తు చేసుకొని ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఈరోజు తలెత్తుకొని జీవిస్తున్నారు, అందరూ ఉద్యోగస్తులు అవుతున్నారు, సమాజంలో మంచి స్థానం కల్పించారంటే అది అంబేద్కర్ వల్ల అని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ మా నాయకుడు ప్రపంచ దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల ఒక కాంస్య విగ్రహాన్ని కూడా విజయవాడ నడువుడ్లో ఏర్పాటు చేయడం నిజంగా సంతోషంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మా నాయకులు అందరం కలిసేసి అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను ఈరోజు పార్టీ ఆఫీసులో అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి అధ్యక్షతన ఘనంగా జరుపుకుంటున్నాం. బాబాసాహెబ్ గారిని గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న పద్ధతులు ఉన్న ఏకత్వంగా నడిపిస్తుంది రాజ్యాంగం ఒకటే. ఆయన రాసిన రాజ్యాంగం గొప్పతనమే ఇవాళ భారతదేశం ఐక్యంగా 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో సుస్థిరంగా పాలన జరుగుతూ ఉందంటే అది ఆయన చూపించిన మార్గం. ఆయన నిమ్న వర్గాలకి అనుకూలంగా అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ అదేవిధంగా స్త్రీలకి ఓటు హక్కును కల్పించడం, అనేక సమాజంలోని రుగ్మతలన్నింటినీ పారదోలి ఇవాళ నవ సమాజానికి బీజం వేశారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి వల్లని. ఈరోజు ప్రజలందరూ కూడా సమానంగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ బతుకుతూ దేశంలో శాంతి భద్రతలు సౌభ్రాతృత్వం నెలకొందంటే ఆయన రాజ్యాంగం యొక్క గొప్పతనం అని సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చూపించిన బాటలో ముఖ్యంగా పేద వర్గాలని ఆయన సంపన్నులు చేయడానికి కానీ వాళ్ళని పైకి తీసుకురావడానికి ఆయన చేసిన కృషి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలోనేనని మా పార్టీ ఎల్లప్పుడూ కూడా అదేవిధంగా నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రపంచ మేధావి, భారతరత్న, దళితుల దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈరోజు బూచేపల్లి గారి ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున ఈ ప్రోగ్రాంని నిర్వర్తించినందుకు పార్టీ తరఫున ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు చూస్తున్నాం మనం ప్రపంచంలో ఇలాంటి అంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసినటువంటి మేధావి మన అంబేద్కర్ గారు. ఎందుకంటే ఫస్ట్ కమిటీ వేసినప్పుడు 7గురు ఉంటే ఒక అతను చనిపోతే ఆ కమిటీలో ఇంకొక అతను అమెరికా వెళ్ళిపోతే ఇంకిద్దరికి బాగలేకపోతే చివరికి అంబేద్కర్ గారు ఒక్కడే
ఈ రాజ్యాంగాన్ని దాదాపు అతని భుజాల మీద వేసుకొని రాయటం జరిగింది. ఈరోజు యావత్ ప్రజలు ఎస్సీలు అవ్వచ్చు, ఎస్టీలు అవ్వచ్చు, బీసీలు అవ్వచ్చు, అదేవిధంగా మహిళలు అవ్వచ్చు, ఈరోజు తలెత్తుకొని తిరిగి స్వేచ్ఛగా సమానత్వంగా వాళ్ళు బ్రతుకులు వాళ్ళు బతుకుతున్నారంటే దానికి ప్రధాన కారణం అంబేద్కర్ గారు. ఈరోజు చూస్తున్నాం మనం ఈ రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తూచే తప్పకుండా గత 5 సంవత్సరాల్లో ప్రజల్ని ఒక రాముళ్లాగా పరిపాలించాడు. అదే ఇప్పుడు చూస్తున్నాం మనం అసలు భారతదేశ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి సొంత అజెండాలతోటి సొంత రాజ్యాంగాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళ అనుసరించి ప్రజల్ని బాధ పెడుతున్నారు. ఈరోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజల మీద, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఎంత అభిమానం ఉంటే 400 కోట్లు ఖర్చు పెట్టి 125 అడుగులతోటి ఒక పెద్ద స్తూపం ఒకటి నిర్మించి విజయవాడలో అమరావతిలో ఏ మిద్దెక్కి చూసినా కూడా అంబేద్కర్ కనిపించేటట్టు దాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అలాంటి పెద్ద నిర్మాణం చేసినందుకు ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా దాన్ని ఏ విధంగా ఆపాలని కూడా ఇప్పుడు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మళ్ళా భారత రాజ్యాంగాన్ని కరెక్ట్గా సక్రంగా వాళ్ళని చేయాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుంది. కాబట్టి దళితులు ఇంతకుముందు పార్టీని ఏ విధంగా అయితే ఓన్ చేసుకొని సొంతగా భావించి ఓట్లు వేశారు, అదేవిధంగా మళ్ళా రాబోయే రోజుల్లో మళ్ళీ అందరూ ఒక తాటి మీద ఉండి సొంత పార్టీగా అనుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా, ఎందుకంటే ఇలాంటి వీళ్ళకి ఇచ్చినటువంటి కార్యక్రమాలు అంటే పెన్షన్లు కానీ స్కీములు కానీ ప్రపంచంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టలేదు. అలాంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మీరు గమనించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా సీఎంగా అందరూ కూడా చేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్యం కలిగినటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా యావత్ మందికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే భారతదేశంలో రాజ్యాంగ రూపకల్పన చేసేప్పుడు బడుగు బలహీన వర్గాల యొక్క ఇబ్బందుల్ని, కష్టాలని, లేదా కులాలకి మతాలకి ఏ విధంగా అట్టడుగు వర్గాలు అణగారిపోతూ ఉన్నారో వారందరినీ కూడా ఒక సముచితమైనటువంటి స్థానం కల్పించాలని రాజ్యాంగంలో ఒక ముఖ్యమైనటువంటి లేదా రాజ్యాంగంలో రక్షణ కల్పించేటువంటి అనేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి అమలు పరిచినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అయితే గత 5 సంవత్సరాల్లో ఈ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా నా ఎస్సీలని, నా బీసీలని, నా మైనారిటీలని, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉండి ఆదుకున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ భారతదేశంలో రాజ్యాంగానికి అనుగుణంగా ఈ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాలించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని యావత్ మంది కూడా ఏకగ్రీవంగా ఒప్పుకున్నటువంటి అంశం. అయితే ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ రాజ్యాంగాన్ని అడుగడుగున మరి అవమానపరుస్తూ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఈ రాజ్యాంగం వ్యతిరేకంగా పరిపాలిస్తున్నటువంటి ఈ పార్టీలు మరి తిరిగి అధికారంలోకి రాకుండా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళితులకే కాదు అన్ని వర్గాల ప్రజలకి కూడా ఆయన దార్శనికుడు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం, అన్ని వర్గాల ప్రజల రక్షణ కోసం ఈ చట్టాలు ఏర్పరిచినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో
వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలకు అందరూ కలిసికట్టుగా పోరాడాలా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి అధికారంలోకి తీసుకురావాలి. తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నేను కోరుతా ఉన్నాను.